వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఆహారం, నీటి సరఫరా విషయంలో ఎటువంటి కొరత లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వరద తగ్గడంతో బురద తొలగించేందుకు కూడా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆహార ప్యాకెట్లు, నీటి బాటిల్స్, పాల ప్యాకెట్ల పంపిణీని పరిశీలించారు ఆయన. జక్కంపూడిలోని మారుమూల ప్రాంతాలలో పోలీసుల సహాయంతో ఇంటింటికి ఆహారం, పాలు అందజేసే ప్రక్రియ చేపట్టినట్టు కొల్లు రవీంద్ర తెలిపారు. వరద ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా మేము ఐడెంటిఫై చేసుకుని 32 డివిజన్స్లో సచివాలయాల వారీగా ప్రతి ఒక్కరికి వాటరు, మిల్క్, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మరి మనకి మైలవరం కాన్స్టిట్యున్సీలో గొల్లపూడి కానీ, జక్కంపూడి కానీ, అలాగే గన్నవరం కాన్స్టిట్యున్సీలో అంబాపురం, ఇవన్నిటికి కూడా కంటిన్యూగా మిల్క్ అంతా కూడా దాదాపు 80%, 90% దగ్గర మిల్క్ ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయింది. ఉదయం నుంచి తెల్లవారుజామున దగ్గర నుంచి కూడా అధికారులు కానీ, ఇటు పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళందరూ కూడా స్వయంగా వచ్చి ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళు తీసుకుని వస్తూ ఉన్నారు. ఎందుకంటే బాగా లోతట్టు జక్కంపూడి ప్రాంతం, చాలా అక్కడ ఇబ్బంది ఉంది. దానికి అవసరమైతే అక్కడ అదనపు పోలీస్ బలగాలు కూడా పెట్టి పంపించడం జరుగుతోంది. ఎట్టి పరిస్థితులు నిన్న దాదాపు 90% పైనే అందరికీ కూడా అందింది. వాటర్ కూడా కావాలన్నారు, వాటర్ కూడా ఇవాళ ఎక్సెస్ పంపించడం జరుగుతుంది. ట్యాంకర్స్ కూడా, వాటర్ ట్యాంకర్స్ ద్వారా ఈ రోజు నుంచి దాదాపు ఒక 150 ట్యాంకర్స్ ఆల్రెడీ ఉన్నవి. ఈ కాకుండా అదనంగా కూడా తెచ్చిన ఒక 250-300 ట్యాంకర్స్తో వాటర్ సప్లై కూడా అన్ని ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది. దాంతోపాటు ఎందుకంటే వాటర్ కూడా కొంత తగ్గుతూ ఉంది కాబట్టి అక్కడ వచ్చే బురద కానీ ఇలాంటిది ఉండదు కాబట్టి క్లీనింగ్ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా క్లీనింగ్ చేసుకోవడానికి కూడా పంపించడం జరుగుతుంది.